వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపైన ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్చాట్లో ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న పీఓ ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఘటనపైన సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ నుంచి వీడియో బయటకు వెళ్ళలేదని, వీడియో ఎలా బయటకు వెళ్ళిందో తెలుసుకుంటున్నామన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన పిన్నెల్లికి అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా టీడీపీ ఆరోపిస్తుంది. తాజాగా ఈ ఘటనపైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన విడుదల చేశారు. పిన్నెల్లి వీడియో తాము విడుదల చేయలేదు అన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదు అని స్పష్టం చేశారు. ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని అన్నారు. దర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల్వాయి గేట్ పీఓ ఏపీఓలను సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు. ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదని సూచించారు. మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని, అంతేకాకుండా బయట వాళ్ళు కూడా ఎవరూ మాచర్లకు రావద్దని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. దీనిపైన మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందించారు. 2 గంటలలో మాచర్ల వస్తానని మొన్న ఒక వీడియోలో అసభ్య దూషణలు చేసిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సరిహద్దుకు అటువైపు ఇటువైపు అతడు పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. అతడు మాట్లాడిన మాటలకు దేవుడు సరైన స్క్రిప్ట్ విధించాడేమో అనిపిస్తుందన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.